ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామములో ఈ ఉదయకాలపు శుభావందనాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక అమూల్యమైన సమయాన్ని మనం ఈ నూతన దినాన్ని చూడగలిగి ఉన్నాం. ఇంత గొప్ప సమయాన్ని దేవుడు మనకు దయచేసినారు. అందుని బట్టి ఆయన నామమునకే సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానమును మనం ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచన భాగం చదువుకుందాం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సామాన్యుడైన నెహెమ్యా రాజు దగ్గర గిన్నెనందించేవాడు, ఒక బట్లర్గా ఉన్న సామాన్యుడు చేసిన ప్రార్థన, సామాన్యుడు కలిగిన భారము, ఆయన ఉపవాస ప్రార్థన ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించిందో మన నెహెమ్యా గ్రంథం ద్వారా చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణము అంతా కూడా దుఃఖభరితంగా మారిపోయింది. ప్రాకారాలు కూల్చబడ్డాయి, గుమ్మములు అగ్నిచేత దహించబడతా ఉన్నాయి. శత్రులందరూ కూడా పట్టణం అంతా స్వాధీనపరచుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలందరూ కూడా చెల్లాచెదరైపోయారు. ఎవరు ఇంకా బాగుపరిచేవారు ఎవరు? ఆ పట్టణాన్ని మరలా కట్టేవారు ఎవరు? ఆ ప్రాకారాన్ని మరలా నిలబెట్టేవారు ఎవరు అని అనేక మందికి అనేక ఆలోచనలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని సామాన్యుడిగా ఉన్న నెహెమ్యాకు ఈ సమాచారం అందించబడిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు, తను చేసిన ఆలోచనలు, తను చేసిన ప్రార్థన ఎన్ని గొప్ప కార్యాలు జరిగించినాయో, ఎలాంటి మార్పులు తీసుకొచ్చినాయో మనం చూడవలసిన వారంగా ఉన్నాం. అనేక సందర్భాల్లో మనం ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే దేవుని సమాధానం పొందుకుంటాము, ఎలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది, ఎలాంటి ప్రార్థన దేవునికి అంగీకారయోగ్యంగా ఉంటుంది, ఎలా ప్రార్థిస్తే దేవుని మనసు కరుగుతుంది అనే ఆలోచనలు మనకు చాలా మార్లు నిశ్చిత లేకుండా ఉంటూ ఉంటాం. ఎలా ప్రార్థించాలో కూడా తెలియని అజ్ఞాన దిశలో మనమేదో రెండు మాటలు, మనకు నచ్చిన మాటలు చెప్పేసుకుని ఇదే దేవునికి ఇష్టమైంది అన్నట్టు రీతిగా మనం కొనసాగుతూ ఉంటాం. ఒక విధంగా మనకు ప్రార్థన చేయడం రాకపోతే పాత నిబంధన గ్రంథాల్లో ఒక శ్రేష్టమైన ప్రార్థన నెహెమ్యా ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంది. సామాన్యుడు చేసిన ప్రార్థన ఆ రాజు హృదయాన్ని కరిగించింది. సామాన్యుడు చేసిన ప్రార్థన దేశ పరిస్థితిని కూడా తారుమారు చేస్తూ వచ్చింది. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయంలో ఉదయకాలం వాగ్దానం మనం చదువుతూ ఉన్నాం. ఈ పట్టణం ఎలా పాడైపోయిందో, మన దేశం ఎంత దిగంబరత్వానికి వచ్చిందో, ఎలాంటి వేదనకరమైన పరిస్థితులు ఎలా వచ్చినాయో మనం చూస్తూ ఉన్నాం కదా. రండి మరలా కడదాము, ఈ పరిస్థితులు మరలా రాకుండా, ఈ దుఃఖకరమైన పరిస్థితులన్నింటిని కూడా సద్దుమణిగించే రీతిగా మనం మరలా పూనుకుందాం రండని నెహెమ్యా అక్కడున్న ప్రజలతో, అక్కడ అధికారులతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా మనం ఈ వాగ్దానాన్ని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మన కుటుంబాలు కూడా చెల్లాచెదరైపోతూ ఉన్నాయి, మన సమాజం కూడా చెల్లాచెదరైపోతూ ఉంది. మరలా మన కుటుంబాలు కట్టబడాలన్నా, ఒక స్థిరమైన రీతిలో ఒక స్ట్రాంగ్గా నిలబడాలన్నా, వచ్చిన సమస్యలను మనం జయిస్తూ ముందు కొనసాగాలన్నా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని, ప్రార్థన ద్వారా పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయబడతాయని భక్తుని జీవితాల ద్వారా మనకు తెలియపరచబడతా ఉంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ వాక్యం చదువు. నా సహోదరుల్లో హానానీయుడని ఒకడును, యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషములు తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి అని నాతో చెప్పిరి. ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం నందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. నేను కొన్ని దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చినాడు. ఉపవాస ప్రార్థన ఆశ్చర్యకారాలు జరిగిస్తాయి. ఉపవాస ప్రార్థన అద్భుతాలు జరిగిస్తూ ఉంటుంది. ఉపవాస ప్రార్థన పరిస్థితులన్నీ కూడా తారుమారు చేస్తూ ఉంది. ఉపవాస ప్రార్థన ఎంతటి కఠిన హృదయాలనైనా మార్చివేసేదిగా ఉంది, ఎంతటి కఠిన హృదయాలను కరిగించేదిగా ఉంటుంది. ఉపవాస ప్రార్థనకున్న ప్రాముఖ్యతను మనం గ్రహించలేని వారంగా ఉంటూ ఉంటాం. ఉపవాస ప్రార్థన ఉన్న శక్తిని మనము తెలుసుకోలేకపోతూ ఉంటాం. ఉపవాస ప్రార్థనలో ఉన్న బలాన్ని మనము మన జీవితంలో అనుభవించలేకపోతున్న వారంగా ఉంటున్నాం.
ఎందుకంటే ఆ అనుభవాలకు మనం రాలేదు కాబట్టి, అంతకు మనము ఇష్టపడట్లేదు కాబట్టి, ఉపవాసం ఉండడానికి కానీ, ఉపవాస ప్రార్థన చేయడానికి కానీ ఈ శరీరం సహకరించట్లేదని అనేక మార్లు ఉపవాస ప్రార్థన చేయడానికి కూడా మనం ఏమాత్రం ఆసక్తి చూపని వారంగా ఉంటాం. కొన్ని కష్టమైన పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరమైన శ్రమలు ఆ దేశాన్ని వచ్చినప్పుడు నాకేం పట్టిందిలే, నా వల్ల ఏమవుతుంది అనుకొని మౌనంగా ఉండలేదు నెహెమ్యా భక్తుడు. తను ఏం చేయగలడో, తన వలన ఏమవుతుందో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఆ భారాన్ని పెట్టింది కూడా దేవుడని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ హృదయంలో ఆ తలంపులు పుట్టించిన వాడు, ఆ భారాన్ని నాకు అనిపించినాడు, నాకు తెలియపరిచిన వాడు నా దేవుడని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని తెలుసుకున్న వెంటనే మౌనంగా ఉండలేదు. కొన్ని దినాల పాటు ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ వచ్చినాడు. ప్రార్థనలో మొట్టమొదటి కోణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లనగా ఆకాశం అందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులని ఇజ్రాయేల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించయ్యా. నీకు విరోధంగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుడు దోషములను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాము అంటున్నాడు. మొట్టమొదటిగా ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రెండవదిగా చేసిన పాపను బట్టి పశ్చాత్తాపడతా ఉన్నాడు. ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి. దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని వర్షిప్ చేయగలగాలి ప్రార్థనలో కూడా. రెండవదిగా మన పాపముల విషయమైన మన పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. వాళ్ళెవరో పాపం చేస్తే నేను క్షమించమని అడిగేది ఏంది అనుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మనం చేసిన పాపం మాత్రమే కాదు, మన కుటుంబీకులు చేసిన పాపాలే కావచ్చు, మన తల్లిదండ్రులు చేసిన పాపాలే కావచ్చు, మన సహోదరులు చేసిన పాపాలే కావచ్చు, మన గ్రామస్తులు చేసిన పాపాలే కావచ్చు, మన దేశంలో వారు చేసిన పాపములే కావచ్చు. ప్రతి ఒక్కరి విషయం మనం పశ్చాత్తాపడే ఉండాలి. ప్రతి ఒక్కరి విషయమై మనం ప్రార్థించే వారముగా ఉండాలి. యేసుప్రభువు వారు మాట్లాడలేదా? ఏమని చెప్పినారు? ప్రార్థన ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తానని మాట్లాడినారు. ప్రార్థన ద్వారా ఎన్నో పరిస్థితులు తారుమారు చేయబడితేనే మాట్లాడుతూ వచ్చినారు. చూడండి, నెహెమ్యా చేసిన ప్రార్థన అలాంటిది. మొట్టమొదటిగా దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన స్తుతించుతూ వచ్చినాడు, ఆయన మహింపరుస్తూ వచ్చినాడు, ఆయన ఘనపరుస్తూ వచ్చినాడు. రెండవదిగా పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. తను చేసిన ప్రతి పాపం విషయమే కావచ్చు, లేకపోతే తన ప్రజలు చేసిన పాపం విషయం, మేము చేసిన పాపం వలనే ఇలాంటి శ్రమలు వచ్చినాయి నాయన. మేము చేసిన పాపం, మా పూర్వీకులు చేసిన పాపం, మా పెద్దలు చేసిన పాపములు, వారు అజ్ఞానంగా చేసిన పాపం వలనే ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో మేము అనుభవిస్తూ ఉన్నాం. దేశం అంతా కూడా అల్లకొల్లోలం అయిపోయింది నాయన. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అక్కడ మాత్రమే కాదండి, 6వ వచనం చదువుతున్నప్పుడు, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెలిచి నీ సన్నిధానము దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షముగా నేను చెయ్యి ప్రార్థన అంగీకరించయ్యా. నేను వారి పక్షాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను, వారి పక్షాన్ని నేను మొరపెడుతున్నాను. వారి పక్షాన్ని వారి అనుకొని ఆ పాపాలు వారి మీదకే నేను వారి పాపం చేశారు కాబట్టి ఆ పాపానికి తగిన శిక్ష వారి మీద వారు అనుభవించాలని ప్రార్థన చేయట్లేదు. నేను ఒప్పుకుంటున్నాను ఆయన, మా పూర్వీకులు చేసిన పాపాలు కావచ్చు, మా పెద్దలు చేసిన పాపాలు కావచ్చు, ఈ పాపములన్నింటి బట్టి ఈ శ్రమలు వచ్చినాయని నేను ఒప్పుకుంటున్నానని పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. మొట్టమొదటిగా దేవుని స్తుతించాడు. రెండవదిగా పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేల్ కుమారు దోషమును నేను ఒప్పుకుంటున్నానయ్యా. నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేశామంటున్నాడు. అక్కడ తాగలేదు, ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాము అంటున్నాడు. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను నేను కట్టడలైనను విధులనైనా మేము కైకొనకపోయాము నాయన. మీ దాసుల ద్వారా మీరు అందించిన మాటలు మేము వినలేకపోయాము, మేము వెనక లోబడకుండా ఉన్నాము. ఆ మాటలకు లోబడితే, మీ మాటలకు విధేయత చూపిస్తే మా జీవితాలు ఎంతో బాగుండేవి. లోబడకపోవడం వల్లనే ఇలాంటి శ్రమలు వచ్చినాయి. మీ మాటకు లోబడకపోవడం వల్ల ఇలాంటి శ్రమలు కొని తెచ్చుకున్నామని ఎంతో పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. బహు అసహ్యంగా ప్రవర్తించామనుకుంటూ వచ్చినాడు. చూడండి, చాలా మార్లు మన పాపాలు ఒప్పుకోవడానికి మనము సిగ్గుపడుతూ ఉంటాం. అమ్మో నా పాపాలు నేను ఒప్పుకోవాలి, కొన్ని మాత్రం చెప్పుకుంటూ ఉంటాం. అమ్మో నేను చెప్పలేదు, నేనే పాపం చేయలేదు, నేనేది నీతిమంతురాలు అన్నట్లు తాము పరిశుద్ధపరచుకుంటూ తాము గొప్ప చేసుకుంటూ లోకములో తను ఏదో ప్రత్యేకులుగా కనబరుచుకున్న వారిని అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. అయితే నెహెమ్యా ప్రార్థన చాలా ప్రత్యేకమైనది. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాము, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడల విధులను మేము గైకొనిపోయామంటున్నాడు. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దేవుని వాగ్దానం. రెండవదిగా మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తాము, రెండవదిగా మన పాపములు ఒప్పుకుంటాము, మూడవదిగా ఆయన వాగ్దానాలు చేతపట్టుకుని ప్రార్థన చేస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమండి. అనేక మార్లు ఎలా ప్రార్థించాలి అనే ఒక అవగాహన లేనప్పుడు 3 ప్రత్యేకమైన సందర్భాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. మొట్టమొదటిగా మనం దేవుని మహింపరిచే వారంగా ఉండాలి, ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయన గొప్పతనం, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యమును
మనం కొనియాడే వారంగా ఉండాలి. రెండవదిగా మనం చేసిన పాపాలు కావచ్చు, మన కుటుంబీకులు చేసిన పాపాలు కావచ్చు, మన పూర్వీకులు చేసిన పాపాలు కావచ్చు, దేవునికి ఎంత అసహ్యంగా ప్రవర్తించామో వాటిని ఒప్పుకునే మనసు మనకు రావాలి. మూడవదిగా దేవుని వాగ్దానాన్ని చేతబట్టుకొని మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలా ప్రార్థించాలి? నైనా పలానా వాగ్దానం ఇచ్చినావు, ఆ వాగ్దానాలనైనా మేము నెరవేర్చలేకపోయినాము, అలా మేము జీవించలేకపోయామా, దాన్ని బట్టి ఇలాంటి శ్రమలు వచ్చినాయి. అయితే నీ వాగ్దానం చేసావు కదా, నిజంగా మీరు మొరపెట్టగలిగితే, నిజంగా మీరు ప్రార్థించగలిగితే, నిజంగా నా వైపు తిరగగలిగితే మీ ప్రార్థన నేను అంగీకరిస్తానని మీరు వాగ్దానం చేసావు కదా నాయనా అనే మాటలు నెహెమ్యా భక్తుల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, అయ్యా నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాము. అదేమనగా, మీరు అపరాధములు చేసినట్లా జనములలోకి మిమ్మల్ని చెదరగొడతాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూది గంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలంలోకి మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగింపుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు జనులు వీరే, మేము మీకు చెందినవారము నాయన, మీ బిడ్డలము, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటా అంటూ వచ్చినాడు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన నెహెమ్యా ప్రార్థన. మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ, రెండవదిగా పశ్చాత్తాపడుతూ, మూడవదిగా దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా మేము మీకు చెందిన వారం నాయన, మీరు గాక మాకెవరు ఆధారం, మీరు గాక మాకు ఆశ్రయం ఎవరని దేవునికి ఎంతో విజ్ఞాపన చేస్తూ మొరపెడుతూ ప్రార్థిస్తూ వచ్చినాడు. యెహోవా చెవియొగ్గి నీ దాసుడు నా మొరను, నీ నామనందు భయభక్తులు కనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించను. మొర్ర అంటే ఏందండి? మొర్ర అంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు. మొరపెట్టడం అంటే ఏమిటి? కన్నీటి ప్రార్థన. కన్నీటితో దేవుని విజ్ఞాపన చేయడం, మొరపెట్టడం. కన్నీటితో మనం ఆయన పాదాలు తడిపే వారంగా ఉండాలి. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కన్నీటి ప్రార్థన. అలాంటి కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో మేలు భక్తులైన వారు పొందుకుంటూ వచ్చారు. మన పాపస్థితి మనకు గుర్తెరిగినప్పుడు మన కన్నీరు ధారలుగా ప్రవహిస్తాం. ఇలా ప్రార్థించాడు నెహెమ్యా గారు. సామాన్యుడి ప్రార్థన మరలా దేవుని పని జరిగించడానికి అనుకున్నట్లు మనం చూస్తాం. ఇదే రీతిగా మరలా 9వ అధ్యాయంలో కూడా ఒక గొప్ప ప్రార్థన నెహెమ్యా గ్రంథంలో మనకు కనపడతా ఉంది. కానీ ప్రార్థనతో ముందు కొనసాగుతూ వచ్చాడు. పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయబడతా వచ్చాయి. 52 రోజుల్లో ఆ ప్రాకారాలు మరలా కట్టబడ్డానికి, ఆ గుమ్మలు మరలా నిలబెట్టడానికి దేవుడు ఎంతో గొప్ప కృప చూపించాడు. ప్రార్థన చేశాడు, ముందు కొనసాగుతూ వచ్చాడు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడ్డాయి. ఆ రాజురాని వచ్చి ఆయన దగ్గర కూర్చున్నట్లు, ఆయనకి సహకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే ఒక ఆలోచన లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. నేను చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా, నా ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడా అనే ఆలోచన అధికంగా ఉంటే మనలో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, హృదయపూర్వకంగా మీరు మొరపెట్టగలిగితే మీ ప్రార్థనలు దేవుడు ఆలకించడానికైనా సమర్థుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నెహెమ్యా చేసిన ప్రార్థనలో ఉన్న నిశ్చయతలు మనలో ఈరోజు లేకపోతే మనం కూడా మన పాపం విషయమే పశ్చాత్తాపడదాం, దేవుని గణపరుద్దాం. మూడవదిగా దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రార్థించేద్దాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలన్నిటికీ కూడా సమాధానమును, జవాబును అనుగ్రహించగలిగిన సమర్థులను జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను మన వెనుకలు దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మరలా మీ మాటలు ధ్యానించుకున్న గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఆయన సామాన్య ప్రార్థన ఆయన పరిస్థితులను ఎలా తారుమారు చేసిందో, ఎలాంటి ఆశ్చర్యకాలు జరిగించిందో మేము నెహెమ్యా గ్రంథం నుంచి చూస్తూ వచ్చాం. కొన్ని సందర్భాల్లో మేము ఎలా ప్రార్థించాలో మాకు అవగాహన లేని సందర్భాల్లో మీ వాక్కు ద్వారానైనా, మీ దాసుల ప్రార్థన ద్వారా కొన్ని పాటలు మాకు నేర్పిస్తూ వచ్చినారు. మీకు వందనాలు. ఈ ఉదయకాలంన నెహెమ్యా చేసిన ప్రార్థనలో నెహెమ్యాకున్న భారమును మేము కలిగి ఉంటూ ఉపవాస ప్రార్థన ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేయగలమన్న విశ్వాసంతో ముందు కొనసాగడానికి సహాయం చేయండి అయ్యా. నైనా మా పాపల విషయమై పశ్చాత్తాపడతా మాత్రమే కాకుండా మొట్టమొదటిగా నా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ మా పాపల విషయమై పశ్చాత్తాపడుతూ, మా కుటుంబీకులు, మా పూర్వీకులు చేసిన పాపములను బట్టి నేను మీకు మొరపెడుతూ పశ్చాత్తాపడుతూ మేము వాగ్దానాన్ని చేతపట్టుకుని ప్రార్థించే అనుభవాలు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి ఆయన. ప్రార్థనలు అంటే మీతో మాట్లాడడం, పెనుమలాడడం, అలాంటి అనుభవాలకు మేము రాలేకపోతే మీకు మేము ఎంతో దూరస్తులుగా ఉన్నామని నేను మీరు వాక్యంలో సెలవిస్తున్నారు. నెహెమ్యా గారు చేసిన ప్రార్థన నాయన ఎంతో ఆశ్చర్యకాలు జరిగించింది ఆయన. ఆ యెరూషలేము గుమ్మములను నా తండ్రి పట్టణంలో నాయన ప్రాకారంలో మరలా కట్టబడ్డానికి ఒక సామాన్యుని ద్వారా మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి
తన ప్రార్థనను బట్టి, తనకి మీరు ఇచ్చిన భారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అదే భారాన్ని నేను, అదే ప్రార్థన ఆత్మను మేము కలిగి ఉంటూ ముందు కొనసాగుటకు సాయం చేయండి అయ్యా. ఈ ఉదయకాలం ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు మీ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా అయినా ఎలా ప్రార్థించాలో ఒక సరైన నిశ్చిత లేకపోతే ఆయన నెహెమీయా చేసిన ప్రార్థన ద్వారా ఒక పరిపూర్ణ నిశ్చితలకు వస్తూ, ప్రార్థనలు ఎదుగుతూ, బలపడుతూ, ఇంకా విశ్వాసం స్థిరపడుతూ, నాయన ఏదైతే సమస్యలు, ఏదైతే ఇబ్బందులకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నాయన అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన సమర్థుడు మా దేవుడు అనే విశ్వాసంతో ముందు కొనసాగటకు సాయం చేయమని, ఈ దినమంతా మీ బిడ్డల పనుల్లో, ప్రయాణాల్లో, వారి మార్గాలు మీరు తోడుగా ఉండి, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రతి బిడ్డను మీరు బలపరిచి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా మార్చమని, పాప మాలిన బ్రతుకుల నుంచి పరిపూర్ణమైన విమోచన ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని మా ప్రభువుని, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువుని రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు, కనికరమును, సమాధానము సదాకాలము మనందరికీ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.